హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేపర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ 12/10/2020 జరిగిన సెషన్ 2 సెకండ్ సెషన్ అన్నట్టు, అంటే ఆఫ్టర్నూన్ సెషన్ 1 PM టు 2 PM జరిగిన పేపర్లో ఓన్లీ అరిథమెటిక్ మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆల్రెడీ ఇంత ముందుకు సెషన్ 1ది డిస్కస్ చేసాం. ఎవరైనా మిస్ అయితే చూడండి. ఇది దేనికోసం అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్గా మనం చూడొచ్చు. ఎందుకంటే 2020 ఆల్మోస్ట్ ఎండింగ్లో జరిగింది, 2019 ఎండింగ్లో, 2020లో అంటే రీసెంట్గా జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇది ఒకటి. కాబట్టి మనకు మ్యాక్సిమం ఈ మోడల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే క్వశ్చన్స్ అయితే రావు, కానీ మ్యాక్సిమం ఈ మోడల్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A man divided his journey into three parts of distances of 18 kilometers, 20 kilometers, and 27 kilometers. He traveled the distance at the speeds of 6 km per hour, 5 km per hour, and 9 km per hour, respectively. What was his average speed during the entire journey? అంటాడు. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ స్పీడ్ అనేది మనం ఇంతకుముందు పేపర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. యావరేజ్ స్పీడ్ అంటే నార్మల్గా మనం ఏం చెప్తాం, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ తీసుకుంటాం మనం. సో ఇది మనందరికీ తెలిసిందే. అయితే మనకు ఆల్రెడీ యావరేజ్ అనేది హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్యలో ఉంటుందని మనకు తెలుసు. ఒకసారి చెక్ చేసుకుని చూడండి. 18 కిలోమీటర్స్ని 5 km/h స్పీడ్తో వెళ్తే, సారీ 6 కదా, 6 km రెస్పెక్టివ్లో అన్నాడు కదా వర్షం బట్టి. 18ని 6 పోతే ఇక్కడ 3 km/h ఫస్ట్ స్పీడ్ తెలుస్తుంది. సెకండ్ది 20 కిలోమీటర్స్ని 5 km/h పోతే 4 km/h, 9 3 అంతే కదా. సో 9 km/h 27 km/h స్పీడ్తో పోతే 3 km/h. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 3కి 4కి మధ్యలో ఉండాలి. చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం టోటల్ డిస్టెన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే 18 + 20 + 27. 18 + 27 అంటే ఎంత? 20 + 10 30, 7 + 8 15, 45 + 20 ఎంత? 65. ఓకే, 65 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్. ఓకే, సో నెక్స్ట్ టైం తీసుకుందాం. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ కావాలి. సారీ ఇక్కడ మనకి రాంగ్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ ఇచ్చింది కదా. సారీ మనం టైం క్యాలిక్యులేట్ చేసిన ఇందాక. సో స్పీడ్ ఇచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 5కి 9కి మధ్యలో ఉండాలి. ఓకే, సో 5కి 9కి మధ్యలో అంటే 4.5 అయితే మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే 6 5 9 అంటే లోయెస్ట్ 5 km/h, హైయెస్ట్ 9 km/h. మన ఆన్సర్ ఖచ్చితంగా 5కి 9కి మధ్యలోనే ఉండాలి, కానీ అంతకంటే తక్కువ ఉండొద్దు, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, సో 4.5 అనేది మన ఆన్సర్ కాదు, డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ 3లో మన ఆన్సర్ ఉంటుంది. సో టోటల్ డిస్టెన్స్ 65 కిలోమీటర్స్ వచ్చింది. టోటల్ టైం ఓకే, సో 18/6 అంటే 3 వస్తుంది, ప్లస్ 20/5 అంటే 4 వస్తుంది, అండ్ 27/9 అంటే 3 వస్తుంది. అంతే కదా టైం. టోటల్ డిస్టెన్స్ బై స్పీడే కదా టైం అంటే. ఓకే, సో యాడ్ చేస్తే 65/10 వస్తుంది. 65/10 అంటే నథింగ్ బట్ 6.5 km/h యావరేజ్ స్పీడ్ అయితే. ఓకే, సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ ఏ బైక్ ఫర్ 2500, ఏ సెల్లర్ ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ ప్రైస్ వుడ్ హ్యావ్ కాజ్డ్ హిమ్ టు లూజ్ 30% అంటాడు. ఓకే, సో ఒక బైక్ని 2500కి అమ్మడం వల్ల 20% నష్టపోయిందంట. అయితే 30% నష్టపోవాలంటే ఇంకెంత ప్రైస్కి అమ్మితే ఆయనకి 30% లాస్ వచ్చేది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే అది ఎంత నుండి కాస్ట్ ప్రైస్ అయితే మనం 100% అనుకుంటాం, అది మనకు తెలిసిందే. సో 100%లో 20% లాస్ వస్తే ఆయన 80% అన్నట్టే కదా. ఓకే, సో 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది, లేదా ఇట్లా రాసుకోండి 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్, అంతే కదా. 20% లాస్ ఉంటే 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది ఏమైంది, 2500 అయింది. ఓకే, సో ఒకవేళ ఆయనకి ఎంత కమ్మితే 30% నష్టం వచ్చేది అంటాడు. ఓకే, సో 30% నష్టం వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, ఆయన కొన్న వేళలో 70%కి అమ్మితేనే కదా 30% నష్టం వచ్చేది. ఓకే, సో ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో సింపుల్గా చూడండి. సో ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. సో ఈ జీరో కట్ చేస్తాం. నార్మల్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇదంతా తెలిసిందే. ఓకే, సో చూడండి కట్ చేస్తే 8 3 24. సో 24 పోతే ఇంకెంత మిగులుతుంది, ఇక్కడ 100 మిగులుతుంది కదా, అంటే 100. ఓకే, సో 8 × 12.5 100 కదా. సో 25 4 100. ఓకే, సో 25 4 100ని ఒక 2 ఇటు సైడ్ ఇచ్చినాం అనుకోండి. ఓకే, సో 12.5 8 అంతే కదా. ఓకే, సో ఇంకొక 12.5 ఇంటూ 312.5. ఓకే, సో ఇది కూడా 7 ×
312.5. ఓకే. సో యూనిట్ డిజిట్ తీసుకుంటే అన్నిట్లలో సేమ్ ఉంది కదా. సో ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుందాం. సో 7 5ల 35. ఓకే. సో నెక్స్ట్ 7 2ల 14 ప్లస్ 3 17 కదా. ఓకే. సో అంటే ఎట్లాగో మనకి అన్నిటికి సేమ్ దగ్గర పాయింట్ ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఏం రావాలి, 75 రావాలి. ఓకే. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. ఇట్లా మీరు యూనిట్ డిజిట్ లేకపోతే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఆన్సర్ చేయండి. చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. Mohan offers to sell his articles at a discount of 20%, but he marks his articles by increasing the price of each by 35%. What percentage would his gain be అంటున్నాను. ఓకే. సో మోహన్ 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతుందని చెప్తున్నాడంట వస్తువుల్ని. కానీ ఆయన కొన్నదానికంటే 35% ఎక్కువ ప్రైస్ దాని మీద మార్క్ చేస్తుండు. అయితే యాక్చువల్‌గా ఆయనకు ప్రాఫిట్ ఎంత వస్తది అంటుండు. ఓకే. సో మనకు తెలిసిందే ఆయన ఒరిజినల్‌గా 100 రూపీస్‌కి లేదా 100%కి కొనాలనుకున్నాను. టోటల్ అంటే 100 కాబట్టి. ఓకే. సో ఇప్పుడేం చేసిండు, కొన్న తర్వాత దాని మీద ఒక రూ. 35 అంటే ఒక 35% ఎక్కువ మార్క్ చేసిండు. ఓకే. సో 35% ఎక్కువ మార్క్ చేసిండంటే సో 100లో 35% 35 అయితది. ఓకే. సో 135. అయితే మనోడు ఏం చేసిండు, నేను ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పిండన్నట్టు. ఓకే. సో డిస్కౌంట్ అంటే తీసేస్తుంది కాబట్టి మైనస్ అన్నట్టు. ఓకే. సో 135లో 20%. ఓకే. 135లో 10% అంటే లాస్ట్ నుంచి ఒకదాని తర్వాత పాయింట్ పెడతాం మనం 13.5. ఓకే. సో 20% అంటే దానికి డబుల్ అన్నట్టు. 13.5కి డబుల్. 10కి డబుల్ ఏమో 20. 3.5కి డబుల్ ఏమో 7. ఓకే. సో 27 డిస్కౌంట్ ఇస్తున్నట్టు. ఓకే. 135లోంచి 27 తీసేస్తే ఎంత, 108. ఓకే. సో రూ. 100 కొన్నాడు, రూ. 108 అమ్మిండు. అంటే రూ. 8 లాభం. అంటే 8% లాభం ఉన్నట్టు ఆయనకి. ఓకే. ఇది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. Find the value of 2.1 plus 2.25 divided by something close bracket 63 minus flower bracket 7.5 into 8 plus small bracket 13 minus 2.5 into 5. ఓకే. సో మనం ముందైతే బ్రాకెట్లో ఉండేది చేయాల్సిందే. మనకి బార్డ్మాస్ రూల్ అందరికి తెలిసిందే. బార్డ్మాస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఈ చిన్న బ్రాకెట్లో చేద్దాం చూడండి. సో దీంట్లో బార్డ్మాస్ అప్లై చేస్తే ఫస్ట్ ఈ ఇంటూ ఉన్నది చూడండి, మల్టిప్లికేషన్ చేయాలి మనం ఫస్ట్. సో 2.5 into 5. ఓకే. సో 25 5లు అంటే మామూలుగా ఏం చెప్తాం మనం, 125. ఒకదాని తర్వాత పాయింట్ వచ్చింది కాబట్టి 12.5. ఓకే. సో దీనికి మైనస్ ఉంది. సో ఇక్కడ వరకు 13 మైనస్ 12.5 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 0.5 బయటకు వస్తుంది. ఓకే. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకొని క్యాల్కులేషన్లో ప్లస్ ఉన్న దగ్గర దాన్ని వదిలేయండి. ప్లస్ వరకు అంతవరకు బ్రేక్ చేసి రిమైనింగ్ చేసుకుంటూ ఉండనండి. ఓకే. సో నెక్స్ట్ 7.5 into 8 అంటే ఈ ప్లస్ కానీ మైనస్ కానీ సింబల్స్ మనం ఏం చేస్తుంటే లాస్ట్కి యాడ్ చేయాలన్నట్టు. ఇంటూ ఈ డివైడెడ్ బై ఎన్ అయిపోయిన తర్వాత. ఓకే. సో 7.5 into 8. ఓకే. సో చూడండి 8 ఏళ్ళ 56, 8 7 56 పక్కన పెట్టేస్తే 8 into half అన్నట్టు. అంటే 8లో సగం. మళ్ళీ 56 ప్లస్ 8లో సగం అంటే 4. 56 ప్లస్ 4 ఎంత, 60. ఓకే. సో ఇక్కడ 60 ప్లస్ 0.5 ఇక్కడ కూడా మైనసే ఉంది కదా. ఓకే. సో ఈ బ్రాకెట్ వరకు తీసుకుంటే ఓకే. ఇవన్నీ ప్లస్లు మైనస్లు కాబట్టి ఒకసారి చేసుకోవచ్చు మనం. 63 మైనస్ 60 అంటే 3 మిగులుతుంది. ఓకే. సో 3 ప్లస్ 0.5 అంటే 3.5. అంతేనా? అంతే, 3.5 మిగులుతుంది. ఓకే. సో 3.5 మిగులుతుంది. ఇక్కడ 2.25 డివైడెడ్ బై ఇక్కడ ఎంత మిగలాలి, 3.5. అంతేగా. ఓకే. సో 3.5 3.5కి ఎన్ని టైమ్స్కి 2.25 వస్తుందో చూడండి. 7 టైమ్సా? యాక్చువల్‌గా మళ్ళీ ఒకసారి మనం మిస్టేక్ చేసి అనుకుంటా. ఎందుకంటే చూద్దాం ఒకసారి, నాకు ఎక్కడో మిస్టేక్ పోయింది. ఇక్కడ 63, 8 ఏళ్ళ 56, 56లో సగం 60, ఇక్కడ 60. సారీ, ఇది మైనస్ వస్తుంది కదా. సో ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది చూడండి. అంతేనా? ప్లస్సే వస్తుంది ఇక్కడ. 25 5 125 12.5 13 మైనస్ 12.5 అంటే 0.5 వస్తుంది. ఓకే. ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ 60 ప్లస్ 0.5 కదా ఇది. సారీ 60 ప్లస్ 0.5 అంటే 60.5. 3 మైనస్ 0.5 వస్తుంది. ఓకే. సో 2.5 వస్తుంది. సారీ. ఓకే. బ్రాకెట్ ఉంది కదా ఇక్కడ వరకు. ఓకే. సో ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి అట్లా వస్తుంది అన్నట్టు. ఓకే. సో 2.5 29లో 225 కదా. సో 2.5 9 కాకపోతే ఇక్కడ రెండింటి తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ వస్తుంది. 2.1 ప్లస్ 0.9 అంటే 3.0. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్. A runner is running at a speed of 40 km per hour. If he runs at a speed of 30 km per hour, then what will the decrease in the percentage of his speed అంటుంది. ఓకే, సో ఒకసారి 40 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ వెళ్ళేట ఆయన ఇప్పుడు ఎంత వెళ్తుండు, 30 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో వెళ్ళిండు. ఓకే, ఇప్పుడు ఆయన స్పీడ్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది అంటుంది. ఓకే, సో తగ్గింది అంటే ఒరిజినల్ దాని మీదే మనం చూసుకునేది, ఇది ఒరిజినల్, ఇది ప్రజెంట్ అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా తగ్గింది పెరిగింది ఏదైనా చేంజ్ వచ్చిందంటే ఒరిజినల్ దాని మీదే చూస్తాం మనం, వాడు అడిగితే తప్ప. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 తగ్గింది, సో ఒరిజినల్గా ఎంత ఉండాలి 40. సో 0 కట్ చేస్తే 1/4 అంటే మనకు తెలుసు పర్సంటేజ్ ఎంత, 25%. 1/4 అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In how many years will the simple interest on a sum of money be equal to the principal at rate of 12 2/4% per annum? ఓకే, సో 12 2/4 అంటే దీన్ని మనం 12 1/2 రాసుకోవచ్చు కదా. ఓకే, సో 12.5% అంటే 1/8 కదా. ఓకే, సో 1/8 ఇస్ నథింగ్ బట్ 8 years అన్నట్టు. ఓకే, సో లేదు ఇదేంటంటే జస్ట్ మనం ప్రాబ్లం చేస్తే ఇట్లనే వస్తుంది, ఇదే ఇంతే జనరల్గా మన పర్సంటేజ్ తెలిస్తే డైరెక్ట్ 8 years. లేదు ప్రాసెస్ చేద్దామంటే చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ అంటుంది. ఓకే, సో వడ్డీ అనేది ప్రిన్సిపల్కి సమానం కావాలంటుంది. ఓకే, సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు అంతా, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్కి. ఓకే, ఇది అందరూ తెలిసిందే. సో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు సేమ్ కావాలంటుంది, అంటే ఇంట్రెస్ట్ ప్లేస్లో ప్రిన్సిపల్ ఉంటుంది అంతే. ఓకే, సో P ఇంటూ టైమేగా మనం అడిగేది, టైం తెలియదు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 2/4 అంటే 12 1/2 అని రాసుకోవచ్చు కదా, 12.5%. ఓకే, సో డివైడెడ్ బై 100, ప్రిన్సిపల్కి కట్ అయిపోయింది. ఓకే, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇటు వస్తే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. ఓకే, సో ఈ ప్లేస్లో 1 ఉన్నట్టే కదా. ఓకే, సో ఇక్కడికి 100 వచ్చింది. 100 ఇంటూ 12.5 అనేది ఏంటిది పర్సంటేజ్ కదా. ఓకే, సో పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చితే ఏమొస్తుంది, ఇంటూ 100 వస్తుంది కదా, అంటే డివైడెడ్ బై 100 వస్తుంది. ఓకే, సో ఇటు సైడ్ వస్తుంది ఏమవుతుంది 8/100 వస్తుంది. ఓకే, సో దీన్ని కట్టు, లేదా ఇంకా దీన్ని వస్తుంది 12 2 24 1 25/2. ఓకే, సో ఇటు వస్తే 2/25 into 100 అవుతుంది, ఎట్లా కొట్టుకున్నా అదే. ఓకే, సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 years అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3600 is divided between Seema, Komal and Rita such that the ratios of the shares of Seema to Komal is 1.5:2 and Komal to Rita is 2:2.5. Find Rita's share అంటుంది. ఓకే, సో 3600ని సీమాకి కోమల్కి రీతాకి ముగ్గురికి పంచిరు అన్నట్టు. ఓకే, అందులో సీమాకి కోమల్కి సర్టెన్ రేషియోలో, కోమల్కి రీతాకి సర్టెన్ రేషియోలో ఇచ్చారు. ఇప్పుడు రీతాకి ఎంత షేర్ వచ్చిందో కనుక్కోమంటాడు. ఓకే, సో చేద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా రెండిట్లలో కామన్గా ఉంది ఎవరు, కోమల్ కదా. సో కోమల్ది రెండిట్లలో సేమ్ ఉంది కదా. సో కోమల్ది ఇక్కడ 2 రేషియో ఉంటే, సో ఇక్కడ 2 రేషియో ఉంది కాబట్టి డైరెక్ట్ మనం కంబైన్గా రాసేయచ్చు. ఓకే, సో 1.5:2:2.5. ఓకే, సో సీమ, కోమల్, రీత. ఓకే, సో టోటల్ 3600 ఇచ్చింది కదా. సో టోటల్ యాడ్ చేద్దాం మనం. 2.5 1.5 ఎంత, 4 + 2 ఎంత, 6. ఓకే, సో 6 parts అనేది 3600 అయితే, సో మనల్ని ఏం అడుగుతుంది, ఓన్లీ రీత అడుగుతుంది కదా. సో రీత ఎంత 2.5 parts. 2.5 parts ఎంత, 6 36 2 సున్నాలు. ఓకే, సో ఇది కూడా ఇంటూ 600 ఉంటుంది. ఓకే, 26 150, కానీ ఇక్కడ 2.5 ఉంది కాబట్టి 15 వస్తుంది. ఓకే, సో 2 zeros 1500, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of the runs of a cricket player in 20 matches is 35. If the average of the first 12 matches is 45, find the average of the last 8 matches అంటుంది. ఓకే, సో 20 మ్యాచ్ల యావరేజ్ ఎంత 35 ఉంది, ఫస్ట్ 12 మ్యాచెస్ ఏమో 45, లాస్ట్ 8 మ్యాచెస్కి కనుక్కోమంటుంది. ఓకే, అంటే ఇప్పుడు యావరేజ్ అనేది ఎప్పుడైనా హైయెస్ట్కి లోయెస్ట్కి మిడిల్లో ఉంటుంది, ఇది మనందరికీ తెలిసిందే. కొంచెం జనరల్గా ఆలోచిస్తే ఫస్ట్ 20 మ్యాచెస్ది 35, అంటే ఓవరాల్గా 20 మ్యాచెస్ది 35 ఉంది, అందులో 12 45 ఉంది, అంటే మిగిలిన 8 ఖచ్చితంగా 35 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు అంటే 45 అనేది ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్, మనకి మిడిల్లో ఉండేది ఓవరాల్ యావరేజ్ కాబట్టి 35, అంటే మన నెంబర్ ఖచ్చితంగా 45కి 35 కంటే తక్కువ ఉండాలి, అంతే కదా. ఓకే, సో మన ఆన్సర్ 35 కంటే తక్కువ ఉండాలి. చూస్తే మన ఆప్షన్స్ అన్ని 35 కంటే తక్కువనే ఉన్నాయి కాబట్టి, సో ప్రాసెస్ చేయాలి మనం. ఓకే, సో నెంబర్ యావరేజ్ సమ్ తీసుకుంటే మనం సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే, సో 20 మ్యాచెస్ ఉన్నది 35 అయింది, సో సమ్ ఏమైతే 35 2 times ఎంత 70, ఇంకొక 0కి 0. ఓకే,
సో ఫస్ట్ 12 మ్యాచెస్ది 45 అంటుండు. ఓకే. సో రిమైనింగ్ 8 మ్యాచెస్ది కనుక్కోవాలి మనం. ఫస్ట్ 12 మ్యాచెస్ది 45 అంటే 12 ఇంటూ 45. ఓకే. సో 12 4 48, 480 ప్లస్ 12 5 60, 480 ప్లస్ 60 ఎంత? 8 6 14 కాబట్టి 540 అవుతుంది. ఓకే. ఓకే. సో 20 సమ్‌లోంచి 12 సమ్ తీసేసినాం అనుకోండి, 8 సమ్ తెలుస్తదిగా మనకి. సో చూడండి, 700లోంచి 540 తీసేస్తే 160నా? అంతే కదా! సో 160. ఓకే. సో ఈ 160 అనేది 8 మెంబర్స్ యొక్క సమ్ అన్నట్టు. ఓకే. అంటే 8 మ్యాచెస్ యొక్క. ఓకే. సో అంటే ఒక్కొక్క మ్యాచ్‌కి ఎంత ఉంటదో అదే మన యావరేజ్ కదా! ఓకే. సో 20 అన్నట్టు. 160/8. 20 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. When 77 to the power of 77 plus 77 is divided by 78, the remainder is అంటుండు. ఓకే. సో మేబీ పెయిడ్ క్లాస్ వాళ్ళకి నేను రిమైండర్ థియరమ్ చెప్పినానే అనుకుంటున్నా. ఒకవేళ చెప్పకపోతే కామెంట్ చేయండి. సో చూద్దాం అది కూడా ఒకసారి. సో చూడండి, 77 టు ద పవర్ ఆఫ్ 77 ప్లస్ 77 ఈజ్ డివైడెడ్ బై 78 అంటుండు. ఓకే. సో ఎప్పుడైనా సరే రిమైండర్ అనేది ఖచ్చితంగా దేనితోనైతే డివైడ్ చేస్తామో దానికంటే తక్కువ ఉంటది. అంటే 78 కంటే తక్కువ ఉంటది. ఫస్ట్ అది మనకు తెలియాలి. ఓకే. ఖచ్చితంగా అయితే రిమైండర్ 78 కంటే తక్కువనే ఉంటది. 78 ఉండదు, 78 కంటే ఎక్కువ ఉండదు. ఖచ్చితంగా 78 కంటే తక్కువ ఉంటది. అది మాత్రం పక్కా. ఓకే. ఇప్పుడు చూడండి, 77 హోల్ పవర్ 77 ప్లస్ 77ని నేను 78 తోని డివైడ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ 77 ప్లేస్‌లో ఎగ్జాక్ట్‌గా ఇప్పుడేమైంది, 78 ఉందనుకోండి, ఎగ్జాక్ట్‌గా మనం డివైడ్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్‌గా 78 వన్స్ 78 అయిపోతది మనకి. కానీ ఇక్కడ 77 ఉంది కాబట్టి సో చూడండి, ఒకవేళ 78 వన్స్ 78 తీసేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటది? -1 ఉంటదా? ఓకే. సో దాన్ని అట్లనే ఉంచండి. ఓకే. సో -1 ఉంటది కదా! సో ఏమైతే ఇప్పుడు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 77 ప్లస్ 77 ఉంది. ఓకే. సో చూడండి, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 77 అంటే -1కి ఈవెన్ పవర్ ఉందనుకోండి +1 వస్తది. ఓకే. ఆడ్ పవర్ ఉంటే ఆటోమేటిక్‌గా -1 వస్తది. ఓకే. సో -1 ప్లస్ 77 అంటే ఎంతొచ్చింది? 76. 76 అనేది మనకి రిమైండర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 30 men working 8 hours per day can dig a pond in 16 days. By working how many hours per day can 32 men dig same ponds in 20 days అంటుంది. ఓకే. సో 30 మంది 8 గంటల్లో ఒక పాండ్‌ని 16 రోజుల్లో తవ్వుతారంట. పాండ్ అంటే చెరువు గాని, కొలను గాని అనొచ్చు. ఎన్ని గంటలు పని చేస్తే 32 మంది 20 రోజుల్లో సేమ్ అంటే అవే వాటిని తవ్వుతారంటుండు. ఒకసారి చూడండి, 30 మంది రోజుకి 8 గంటలు పని చేస్తే 16 రోజుల్లో తవ్వగలరు అంటుంటే, ఇప్పుడు 32 మంది 20 రోజులు పని చేస్తే ఖచ్చితంగా 8 గంటల కంటే తక్కువ పట్టుద్ది. ఎందుకంటే సేమ్ పాయింట్స్ కాబట్టి. ఇక్కడ 30 మంది 16 రోజులు చేస్తే 8 గంటలు పట్టింది. ఇక్కడ 32 మంది 20 రోజులు చేస్తే ఖచ్చితంగా 8 గంటల కంటే తక్కువ పట్టుద్ది. అంటే మన ఆన్సర్ లాస్ట్ ఆప్షన్ 8 అవర్స్ పర్ డే అయితే కాదు. సో రిమైనింగ్ ఏదైనా మన ఆన్సర్ కావచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా మన లాజికల్ థింకింగ్‌తోని చెప్పలేం కాబట్టి సో ప్రాబ్లమ్ చేద్దాం. ఇక్కడ టోటల్ వర్క్ సేమ్ అంటుండు. అంటే సేమ్ పాయింట్స్. ఇక్కడ అక్కడ సేమ్ పాయింట్స్ కాబట్టి సో టోటల్ వర్క్ అంటే 30 మంది 16 రోజుల్లో రోజుకి 8 గంటలు చొప్పున చేస్తే ఏదైతే పనైతుందో ఇక్కడ 32 మంది 20 రోజుల్లో రోజుకి సమ్ గంటలు చేస్తే అదే పనైతుంది. వాడే చెప్పిండు కదా సేమ్ పాయింట్స్ అని. ఓకే. సో అందుకే అవి రెండిటిని ఈక్వల్ చేసుకున్నాను నేను. ఓకే. సో 16 రెండ్ల 32, 2 4 8, 4 5 20, 5 6 30. ఓకే. సో x ఎంత? 6 అవర్స్ పర్ డే అన్నట్టు. ఓకే. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్. If a plus b is equal to 11 and ab is equal to 15, then a square plus b square is equal to అంటుండు. ఓకే. సో a ప్లస్ b అనేది 11 అంటే ab అనేది 15 అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్‌ని కనుక్కోమంటుండు. ఓకే. సో మనకు ఆల్రెడీ ఇక్కడ a ప్లస్ b కనిపిస్తుంది, ab కనిపిస్తుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కావాలంటే సింపుల్‌గా మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ చేస్తే అవన్నీ టర్మ్స్ వస్తాయి కదా! సో చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ చేస్తే దీని ఎక్స్పాన్షన్ ఏముంటది మనకి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఉంటది కదా! సో ఇందులోనే మనకి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అడిగిండు వాడు. ఏ ప్లస్ బి మనకి ఇక్కడ ఉంది 11 కదా! ఓకే. సో 11 స్క్వేర్ అంటే 121. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టుకుంటే సో 2ab 2 ఇంటూ ఏబీ ఎంత ఉంది? 15 కదా! ఓకే. సో 2 ఇంటూ 15 అంటే 30 వస్తది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమొస్తది? 121 మైనస్ 30. ఓకే. సో యూనిట్ డిజిట్ 1 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 1 ఉన్నది ఒకే ఒకటి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేయొచ్చు. ఓకే. సో క్యాలిక్యులేషన్స్‌లో కొంచెం స్పీడ్ ఉంటే మనం
ఈజీగా చేయొచ్చు. లేదా 120 - 30, 120 - 30 అంటే 90. ఇక్కడ 1 వదిలిపెట్టినాం కాబట్టి దానికి 1 యాడ్ చేస్తే 91. ఓకే. సో, ఈ విధంగా ఎట్లైనా చేయొచ్చు. ఓకే. సో, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వెషన్స్ మనం అంటే రిమైనింగ్ అంటే సో, నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ కూడా చేద్దాం. ఓకే. సో, థ్యాంక్ యూ.